కళ్యాణ్ బాబు, మహేష్ కుప్ప తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అని ఎందుకు అంటారో ఈ మూవీతో చూపిస్తాం. ఓకే, మహేష్ కుప్ప కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద మీ ప్రాంతాల్లో ఎట్లాంటి హంగామా కొనసాగుతుంది? ఇప్పటిదాకా మనం చూసాం విశ్వనాథ్ థియేటర్, అలాగే ఇప్పుడు రంగా థియేటర్, జీడిమెట్ల రంగా థియేటర్ నుంచి లైవ్ విజువల్ చూస్తున్నాం. రంగా థియేటర్లో హంగామా కొనసాగుతుంది. ప్రస్తుతం అభిమానుల హడావుడి కొనసాగుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్ స్వాగ్ని చూపిస్తూ ఒక అభిమాని ఒక చిన్న పాపతో అక్కడంతా కూడా ఒక స్కిట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా విశ్వనాథ్, అలాగే ఇప్పుడు రంగా థియేటర్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఆర్టీసీ ఎక్స్రోడ్లో కూడా మరికొద్దిసేపట్లో మా క్రూ రీచ్ అయింది ఆల్రెడీ. అక్కడి నుంచి కూడా మీకు లైవ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. స్టీఫెన్ ఫిలిప్ కెనాట్ వెయిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే మరికొద్దిసేపట్లో ఇక ప్రీమియర్ కోసం ఎంత ధర అయినా సరే టికెట్లు పెట్టి వెళ్ళడానికి కొంతమంది వెనకాడట్లేదనే విషయం ప్రూవ్ అవుతుంది. సో మొత్తం మీద సిటీ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం హంగామా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అన్ని థియేటర్ల దగ్గర సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో సెంట్రల్ హైదరాబాద్, ముఖ్యంగా సంధ్యా థియేటర్ కాంప్లెక్స్ ఏరియాకి వెళ్దాం. అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వెళ్దాం. అక్కడ ముఖ్యంగా సినిమా అంటేనే ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటేనే సినిమా. అక్కడి నుంచి కూడా లైవ్ విజువల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అక్కడ ఎట్లా ఉందో సిచ్యువేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే సిటీ అవుట్స్కట్స్, సిటీ కోర్ ఏరియా జీడిమెట్లలో కూడా ఎంత హంగామా ఉందో చూసారు కదా. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో వాస్తవంగా అక్కడ చాలామంది కాస్త ఆ ఉద్యోగాలకు వెళ్ళి వచ్చుంటారు. ఇప్పుడిప్పుడే సేద తీరుతున్నారు. కానీ పవన్ సినిమా అంటే ఆల్రెడీ కొంతమంది చూసారు. ఇందాక విశ్వనాథ్ థియేటర్ దగ్గర డైరెక్ట్ కాలేజీ నుంచి వచ్చారంట. ఇదిగో ఇక్కడ కూడా చాలామంది వాళ్ళ ఉద్యోగాలు చేసుకొని వచ్చినట్టున్నారు బహుశా. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి కొంతమంది బహుశా పని పూర్తి చేసుకొని థియేటర్లకు వచ్చుంటారు. ఎందుకంటే 9 గంటలకు సరిగ్గా ప్రీమియర్ షో స్టార్ట్ కాబోతుంది. ఇక ఎస్, దేవుడు దర్శనం అంటూ కళ్యాణ్ యాదవ్ పెడుతున్నారు. అలాగే ఎస్పీవై ద గేమర్, ఆల్ ది బెస్ట్ ఓజీ మూవీ ఫ్రమ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్. యా, ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా జత కడుతున్నారు. రెబెల్ స్టార్ ఫ్యాన్స్ అంట, బహుశా డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్సే వీళ్ళు. సో స్పై ద గేమర్, ప్రభాస్ ఫ్యాన్స్, ఓజీ మ్యానీ అంటూ పెడుతున్నారు. ఎందుకంటే సుజిత్ ఇటు ప్రభాస్కి ఇటు పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కనెక్టివిటీ ఉందనుకోవచ్చు. ఎందుకంటే సుజిత్ ఇద్దరికి కూడా డైరెక్షన్ చేశాడు కాబట్టి ప్రభాస్ తర్వాత సుజిత్ మళ్ళీ ఇప్పుడు పవన్తో సినిమా తీశాడు. డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇక్కడ ఖచ్చితంగా జతగడతారు. వాళ్ళతో కలిసి జతకూడి ఇదంతా కూడా హంగామా చేస్తారని మనకు అర్థమవుతుంది. రైట్, మా కొలీగ్ దేవిక మళ్ళీ గౌతమి రంగా థియేటర్ నుంచి ప్రస్తుతం లైవ్లో ఫ్యాన్స్ రచ్చ అంతా చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం. రెండు రాష్ట్రాల గొప్ప దేవుడు రోజు వచ్చింది. అందరి రికార్డులు మొత్తం అందరూ కూడా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంటూ కూడా గౌరవిస్తుంది. సో ఇంకా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నుంచి? ఆల్రెడీ ఆ గ్లిమ్స్, పాటలు అన్నీ ఉన్నాయి. అండ్ అఖిరానందన్ గురించి ఏం చెప్తారు? అఖిరానందన్ గురించి ఏం చేద్దాం? అభిమానులు ఏ రకమైన జోష్ ఉందో చూడొచ్చు. మొత్తం కూడా అఖిరానందన్ ఈ సినిమాలో ఉంటాను, ఆయన కూడా మాకు దేవుడే పవన్ కళ్యాణ్తో పాటు అనేది చెప్తున్నారు. అక్కడ మామూలు జోష్ ఆ మొత్తం హడావిడి
చూస్తుంటాం. నిజం అన్నట్టు ఆ థియేటర్ మొత్తం కూడా హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, మరి కాసేపట్లోని రైట్ రంగా థియేటర్ లో భారీ కట్అవుట్ పెట్టారు పవన్ కళ్యాణ్, భారీ కట్అవుట్. దాని వెనకాల ఒక క్రేన్ కూడా సిద్ధంగా ఉంది. ఒక్కసారి గౌతమి, ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ చెప్పి ఒకసారి భారీ కట్అవుట్ మీద ఒక్కసారి ఫోకస్ చేయండి. భారీ కట్అవుట్ కి బిగ్ టీవీ ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆ క్రౌడ్ చూడొచ్చు. రంగా థియేటర్ లో భారీ కట్అవుట్, అదిగో అదే భారీ కట్అవుట్. భారీ క్రేన్ కూడా పెట్టారు, ఒక బాహుబలి క్రేన్ తో అంత పెద్ద భారీ కట్అవుట్ ఏర్పాటు చేసి, కట్అవుట్ వెనకాల సరిగ్గా పవన్ కళ్యాణ్ తల వెనకాల ఒక సుదర్శన చక్రం లాంటి ఒక మెరుపు లాంటి సుదర్శన చక్రం లాంటి ఒక చక్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ క్రేన్ కూడా అక్కడే ఉంది. కట్అవుట్ లైవ్ విజువల్స్ అవి రంగా థియేటర్ జీడిమెట్ల నుంచి చూస్తున్నాం మనము. జీడిమెట్ల నుంచి ఆ విజువల్ చూస్తున్నాము. ఎక్కడ బ్రో ఇది అంటున్నారు విష్ణు బ్రో, ఇది జీడిమెట్ల నుంచి ప్రస్తుతం లైవ్ విజువల్ చూపిస్తున్నాం మనం బిగ్ టీవీ నుంచి, ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పై మీకు చూస్తున్నారు. భారీ కట్అవుట్ పవన్ కళ్యాణ్, భారీ కట్అవుట్ కు భారీ దండ గజమాల కూడా వేశారు, భారీ గజమాల వేశారు. అలాగే ఒక భారీ క్రేన్ సహాయంతో ప్రస్తుతం దాన్ని ఆపరేట్ చేస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ వెనకాల తల వెనకాల ఒక చక్రం, సుదర్శన చక్రం లాంటి ఒక చక్రం తిరుగుతోంది. అంటే ఒక రకమైనటువంటి మెరుపు తేజస్సును సూచించే ఆ చక్రాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. బట్ కొంత దానికి లైటింగ్ లాంటి పెడితే ఇంకా బాగుండేదేమో, చీకట్లో కొద్దిగా హైలైట్ అయ్యేది. బట్ మొత్తం మీద ఒక చక్రం అయితే కనబడుతుంది. ఒకసారి గౌతమి వీడియో జర్నలిస్ట్ తో చెప్పి ఖచ్చితంగా అది క్లోజ్ చేసి చూపించే ప్రయత్నం చేయండి. ఒక్కసారిగా చక్రాన్ని కూడా చూపించండి. పవన్ కళ్యాణ్ తల వెనకాల ఉన్నటువంటి ఆ చక్రాన్ని కూడా ఒకసారి మన వీడియో జర్నలిస్ట్ తో చెప్పి కొంచెం క్లోజ్ గా చూపించే ప్రయత్నం చేయండి. చేసి అదే పవన్ కళ్యాణ్ భారీ కట్అవుట్, అది రంగా థియేటర్ దగ్గర, జీడిమెట్ల రంగా థియేటర్. జీడిమెట్ల అంటే హైదరాబాద్ కోరియర్ మీకు తెలిసింది. అదిగో అదే పవన్ కళ్యాణ్ తల వెనకాల ఒక భారీ చక్రం పెట్టారు, భారీ చక్రం పెట్టారు. సరిగ్గా సూర్యుడి ఆకారం, సూర్యుడి బొమ్మ మాదిరిగా, ఎమోజీ మాదిరిగా ఉంది అది. అలాంటి వెనక ఒక మెరుపు, అదిగో స్టార్ట్ అయింది మెరుపు. పవన్ కళ్యాణ్ తల వెనకాల ఆ మెరుపు స్టార్ట్ అయింది చూడండి. ఓజీ సినిమా మానియా క్రేజ్ అంతా ఇంత కాదు, భారీ క్రేన్ సహాయంతో ఎలా ఆపరేట్ చేస్తున్నారు. మెరుపులు మెరుస్తున్నాయి, పవన్ కళ్యాణ్ కట్అవుట్ వెనకాల మెరుపులు మెరుస్తున్నాయి. ఒక భారీ చక్రం ఎలా తిరుగుతుందో చూడండి. ఆయన తల వెనకాల ఒక భారీ గజమాల కూడా వేశారు, భారీ దండ కూడా వేశారు. ఈ దృశ్యాలు మీకు ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. రంగా థియేటర్ జీడిమెట్ల, హైదరాబాద్ కోర్ ఏరియా జీడిమెట్ల నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం. హైదరాబాద్ శివార్లోని జీడిమెట్ల నుంచి ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. రంగా థియేటర్ హైదరాబాద్ జీడిమెట్లో ఒక భారీ కటౌట్, అది భారీ కటౌట్ నడుమ ప్రేక్షకులంతా కూడా ఒక లేజర్ షో మాదిరిగా ఏర్పాటు చేశారు. రంగురంగుల గులాల్ చల్లు, అక్కడ చూడండి గన్స్ తో గులాల్ పైకి వెదజల్లుతున్నారు. అలాగే ఫ్యాన్స్ అంతా కూడా కెమెరాల్లో వాటిని బంధిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు, నిజంగా రచ్చ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అదిగో చూడండి రంగురంగుల గులాలన్నీ కూడా, అవన్నీ కూడా వెదజల్లుతున్నారు. అదిగో చూడండి మామూలుగా లేదు. ఆ ఫ్యాన్స్ కట్అవుట్ పైన బాణాసంచా కూడా కాలుస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇది రంగా థియేటర్ 70mm జీడిమెట్ల నుంచి మనం లైవ్ విజువల్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరికొద్దిసేపట్లో ప్రీమియర్ షోకి అటెండ్ అయ్యే ముందు థియేటర్ల బయట కొనసాగిస్తున్న రచ్చ, అది
అదిగో చూడండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తున్నారో. ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైన పండగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద పవన్ ఫ్యాన్స్ అయితే పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇప్పటిదాకా విశ్వనాథ్ థియేటర్ వెళ్ళాం, ఇప్పుడు రంగా థియేటర్ జీడిమెట్ల నుంచి మీకు లైవ్ విజువల్స్ అందించే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. చూడండి పూర్తిగా అక్కడ రంగురంగుల ఆకులు, రంగురంగుల పేపర్లు వెదజల్లుతూ, అవన్నీ కూడా గన్స్తో వెదజల్లుతూ అవన్నీ కూడా హంగామా చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కృష్ణ చైతన్య గూస్ బంప్స్ గైస్ అంటూ పెడుతున్నారు. కృష్ణ చైతన్య కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మీరు టీవీలో బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్న వాళ్ళు, బహుశా అక్కడ లేని వాళ్ళు ఇక్కడ లైవ్ విజువల్స్ అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేస్తున్న హంగామా చూసి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి అదిగో డీజే పాటలతో హోరెత్తిస్తున్నారు అక్కడ పవన్ సాంగ్స్ పైన. ఫ్యాన్స్ అంతా కూడా కటౌట్లు పెట్టుకొని, అలాగే కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు, అలాగే అక్కడ బాణాసంచ కాలుస్తున్నారు, హంగామా చేస్తున్నారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ జనసేన జెండాలు కూడా మనకు అక్కడ దర్శనమిస్తున్నాయి. చాలామంది జనసేన ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కొంత మ్యూజిక్ వస్తుంది కాబట్టి నేను మీకు లైవ్ కామెంటరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అక్కడ ఫ్యాన్స్ ఏ రకమైన హంగామా చేస్తున్నారు చూడండి. భారీ క్రేన్లు కూడా పెట్టారు. నిజంగా ఎంతటి భారీ ఏర్పాట్లు అవి. పవన్ ఫ్యాన్స్ మామూలుగా చేయట్లేదు. ర్యాంప్ గోవింద్ జుంజురు పెట్టినారు. గోవింద్ జుంజురు ర్యాంప్ అని పెట్టినారు కామెంట్. రైట్. ఇంకా కృష్ణ చైతన్య ట్రై టు గివ్ ద లైవ్ ఫ్రమ్ మల్కాజ్గిరి. డెఫినెట్గా అక్కడ నుంచి కూడా మా క్రూ రెడీ ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా నాగరాజు, నేను జేఎస్పీ నాగరాజు, పెనుకొండ నియోజకవర్గం, శ్రీ సత్యసాయి జిల్లా. థ్యాంక్ యూ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ రియాక్టింగ్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. డెఫినెట్గా మీ ప్రాంతాల్లో ఎట్లా ఉంది హంగామా ఒకసారి మీరు కూడా షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. అది కూడా మేము ప్రేక్షకులకి ఓవరాల్గా ఎట్లాంటి హంగామా కొనసాగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు లైవ్ విజువల్స్ అవి బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. రంగా థియేటర్, రంగా 70mm జీడిమెట్ల నుంచి ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. అదిగో మా కొలీగ్ గౌతమి కూడా చిందులేస్తున్నారు. మా గౌతమి కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఫ్యాన్స్తో కలిసి క్రౌడ్లో. ఎస్ గౌతమి, యు ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. డెఫినెట్గా మనకు కనబడుతుంది ఆ ఫ్రేమ్లో. గౌతమి ఏం జరుగుతుంది? ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. మీరు కూడా ఫ్యాన్స్